నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తమిళనాడు రాష్ట్రం గురించి మాట్లాడే ముందు ఇంకొక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను. 2012లో తమిళనాడుకి సబ్జెక్టే కాబట్టి తమిళనాడుకి చెందిన వ్యక్తి దేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు జర్నలిస్టులందరూ కూడా మీరు రైస్ మీద వీటి మీద రేట్లు పెంచుతున్నారు ఎందుకు అని అడిగితే ఆయన కూడా ఎంత ఎరగెంట్గా సమాధానం ఇచ్చారు. మిడిల్ క్లాస్ పీపుల్ని ఎట్లా చూశారు యూపీ ఎరా టైంలో అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్. The point of view of the middle class that most people belong to, there are many other sections. Yes, food inflation is high. Sometimes, and I've written about this once, we are prepared to pay 15 rupees for a bottle of water, but we will not bear 1 rupee increase in the price of a kilo of rice or a kilo of wheat. We are prepared to pay 20 rupees for an ice cream cone, but won't pay 1 rupee more for a kilo of wheat or kilo of rice. మీరు వాటర్ బాటిల్ 15 రూపాయలకు కొనగలరు కానీ రైస్ మీద 1 రూపాయి పెంచితే మీకెందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారు? మీరు కాస్ట్లీ ఐస్ క్రీములు కొనుక్కోగలరు కానీ పెట్రోల్కి సంబంధించి ఫ్యూయల్కి సంబంధించి రేట్లు పెంచితే ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారు అంటూ కూడా ఆయన వ్యంగ్యంగా మిడిల్ క్లాస్ని ఉద్దేశించి మాట్లాడింది ఎవరు మర్చిపోలేరు 2012లో. ఇంకా తమిళనాడు రాజకీయాలు అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది కొన్ని నెలల్లో. 2026లో తమిళనాడు రాష్ట్రంలో చాలా వేగంగా మారిపోతున్నాయి రాజకీయాలు. చాలా క్లియర్గా చెప్పచ్చు. డిఎంకే అయితే సెప్టెంబర్ 2025కి ఎక్కడా కూడా రేస్లో లేదు. కేవలం ఎకో సిస్టమ్స్ గోల పెట్టడమే, పిఆర్ స్టంట్సే తప్ప గ్రౌండ్ లెవెల్లో డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కడా కనబట్టలేదు. అనూహ్యంగా నేను గత కొన్ని రోజులుగా చేస్తున్న వీడియోలు, దాంతోనే ప్రస్తుతం ఇప్పుడు నేషనల్ మీడియా అట్లాగే బీజేపీ ప్రో సెఫాలజిస్ట్ జేవీసీ శ్రీరామ్ వీళ్ళందరూ కూడా టీవీకే విజయ్ పార్టీ చాలా చోట్ల లీడ్లోకి వస్తుంది. సెకండ్ ప్లేస్ని దాటి ఫస్ట్ ప్లేస్ కన్నది వాళ్ళ సర్వేలు కూడా చెప్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఫైట్ టీవీకే పార్టీ లేదా విజయ్ వర్సెస్ ఎన్డీఏగా మారుతుంది అన్నది బాగా వినబడుతోంది. ఎందుకంటే దినకరన్ లాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్డీఏ పార్టీలోకి రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అట్లాగే అన్నామలై ఆ డిస్ప్యూట్స్ రిఫ్ట్స్ బీజేపీలో ఉన్నవన్నీ కూడా కొద్ది పక్క పెట్టి క్యాంపెయిన్లో పాల్గొనడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఈక్వేషన్స్ మారుతున్నాయని కనిపెట్టింది ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే పార్టీకి బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ రిఫ్ట్ ఎట్లా వైడ్ అవుతుందో తమిళనాడులో కూడా కాంగ్రెస్ డిఎంకేకి దూరం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం సంతృప్తిగా లేరు డిఎంకేతో. కాంగ్రెస్కి పెద్ద ఓటు బ్యాంక్ లేదు తమిళనాడులో. అయినా కూడా ఆ రిఫ్ట్ వచ్చింది అన్నదైతే బాగా కనబడుతోంది. వాళ్ళ నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీకి పేరుకే మల్లికార్జున్ ఖర్గే కానీ రాహుల్ గాంధీ దగ్గరికి త్వరలో తమిళనాడు కాంగ్రెస్కి చెందిన ముఖ్యమైన నాయకులు దీని గురించి చర్చించడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. స్టాలిన్కి అర్థమవుతోంది కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి అన్న కళ నెరవేరట్లేదు, ఏదో రకంగా ఆ కళ నెరవేర్చుకోవాలి. సో ఆ ఎపీజ్మెంట్ పాలిటిక్స్ అంటాం. ఎపీజ్మెంట్ పాలిటిక్స్ ఎంత పీక్కి వెళ్ళిపోతుంది తమిళనాడులో. ఎంత పీక్కి వెళ్ళిపోతుందంటే ఒక పక్క ఇప్పుడు విజయ్ని దృష్టిలో పెట్టుకున్నాడు స్టాలిన్. మొన్నటిదాకా విజయ్ అసలు ఎక్కడా లేడు అన్న స్టాలిన్నే విజయ్ రేసులోకి వస్తున్నాడు అనేది కనిపెట్టాడు. విజయ్ని డాగ్ అన్నాడు, లేకపోతే స్లేవ్ అన్నాడు, ఇష్టం వచ్చినట్టు అన్నాడు. ఇవేమీ పట్టించుకోకుండా విజయ్ ఆయన కూడా ఎపీజ్మెంట్ పాలిటిక్స్కి ఎక్కడ తగ్గట్లేదు. ఒక పక్క క్రిస్టియన్ మిషనరీస్ అంతా కూడా డిఎంకేకి మద్దతు తెలుపుతున్నవి టీవీకే వైపుకి వెళ్తున్నాయి. విజయ్ ఇది కనిపెట్టాడు. ఇంకా నెక్స్ట్ మిగిలింది ముస్లిమ్స్ ఎపీజ్మెంట్ కోసమని విజయ్ గాజాలో అక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై లాంటిది చేయటం, ఒక బ్యానర్లు కట్టి ఫుడ్ ఇదంతా కూడా గ్రాసరీస్ సప్లై చేయటం, ఇదంతా కూడా డిఎంకే స్టాలిన్కి దృష్టిలోకి వచ్చింది. విజయ్ ఒక పక్క బంగ్లాదేశ్లో హిందువులు సఫర్ అవుతున్న దాడులు జరుగుతున్న ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్లో హిందూస్ మీద అటాక్ జరిగిన, సందేశ్ ఖాళీలో మహిళల మీద మానభంగాలు జరిగిన వీటి మీద ఎక్కడ మాట్లాడలేదు.
కానీ ఎక్కడో గాజాలో ముస్లింలకి అన్యాయం అయిపోతుంది అంటూ కూడా ఆయన వంటకు సంబంధించినవి ఇవన్నీ సప్లై చేయటం పెద్ద కాంట్రవర్సీకి తెరలేపాడు విజయ్. కానీ కాంట్రవర్సీలు వస్తేనే రాజకీయాల్లో నేము ఇమేజ్ ముందుకు వెళ్తుందన్నది విజయ్కి బాగా తెలుసు. విజయ్ అందుకే ఎక్కడో కూడా ఆ విషయంలో పట్టించుకోకుండా ముస్లిం అపీజ్మెంట్ కోసమే ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకో పక్క కమల్ హాసన్ లాంటి వాళ్ళు డిఎంకే ఎప్పుడైతే రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చిందో వెంటనే ఆయనకి జర్నలిస్టులు ఈ రేపు సంబంధించి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, కమల్ హాసన్ లాంటి వ్యక్తులంతా కూడా రేప్ చేసిన వ్యక్తి కన్నా కూడా ఇదంతా కారణం హిందూస్కి సంబంధించిన ఎపిక్స్, మహాభారత ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన గొప్ప నాయకుడు కమల్ హాసన్. ఆడపిల్లల మీద రోజు రోజు జరుగుతున్న ఈ అత్యాచారాలు, నిర్భయ ఇన్సిడెంట్ నుంచి ఇప్పటి వరకు ఏ రోజు ఆగట్లేదు. మనం ఎన్నో చట్టాలు తీసుకొచ్చాము, రకరకాలు చేస్తూనే ఉన్నాం, బట్ ఆగట్లేదు. మీరు ఏమైనా సొల్యూషన్ ఉందంటారా దీనికి? అసలు సొల్యూషన్ తప్పకుండా ఉంటుంది. బట్ యూ మస్ట్ అండర్స్టాండ్, బ్లేమ్ చేయలేదు రేపిస్, వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే వాట్ హ్యావ్ యూ గివెన్ దెమ్ యాజ్ ఎగ్జాంపుల్? మహాభారతం. You given them an example where you can gamble your wife, పోగొట్టుకోవచ్చు. You have given him the wrong story to follow. You given him the wrong example to follow. You made it a holy book now. హిందుత్వం అనే దాన్ని పూర్తిగా పక్కన నెట్టేస్తున్నారు తమిళనాడు రాష్ట్రంలో. ఎంకే స్టాలిన్ కూడా క్రిస్టియన్ ప్లస్ ముస్లిం ప్లస్ బెనిఫిషరీస్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఆఖరి నిమిషంలో స్కీమ్స్ ఇంకా ఏమైనా ప్రవేశపెట్టి ఓటుల్ని కొనాలి అనే ఆలోచనతో ఉన్నాడు ఎంకే స్టాలిన్, ముఖ్యంగా లిక్కర్తో పాటు. అందుకే ఎప్పుడైతే ప్రాఫిట్ మొహమ్మద్ దీనికి సంబంధించి సిలబస్లో పెట్టాలి అని ముస్లింలు అందరూ కమ్యూనిటీ అందరూ కూడా అడగగానే స్టాలిన్ ఆల్రెడీ మేము దీన్ని పెట్టేశాము ప్రొఫెట్ మొహమ్మద్ గురించి అని వాళ్ళకి ధైర్యం ఇవ్వటము, సిలబస్లో పెడుతున్నామని చెప్పటము, ఇదంతా కూడా డిఎంకే గెలుపు కోసం ఎక్కడి దాకా వెళ్తుంది అన్నది మనకు కనబడుతోంది. ఒకప్పుడు ఇదే చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ సైంటిఫిక్ కాన్సెప్ట్సే ఉండాలి స్కూల్లో, ఎక్కడా కూడా ఈ సూపర్ స్టిషన్స్కి సంబంధించింది ఇట్లాంటివి ఏవి ఉండకూడదని చెప్పిన వ్యక్తే ఈరోజు ప్రాఫిట్ మొహమ్మద్ది సిలబస్లో పెట్టాము అంటేనే ముస్లిం అవుట్రీచ్ కోసం ఎట్లా పోటీ పడుతున్నాడు స్టాలిన్ అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇది ఇండియన్ సెక్యులరిజమా? ఎందుకంటే డిఎంకే భగవద్గీత అనే సిలబస్లోంచి తీసేయమని ఒకప్పుడు ధర్నాలు పెద్ద గొంతెత్తి చాటింది. భగవద్గీతని బుక్స్లోంచి సిలబస్లోంచి తీసేయమన్న డిఎంకే పార్టీ మరి ఈరోజు ప్రొఫెట్ మొహమ్మద్ గురించి కూడా ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి ఎలా సిలబస్లో యాడ్ చేస్తుందనేది వాళ్ళే చెప్పాలి. డిఎంకేకి గతంలో ఉన్న యూపీఏకి ఎక్కడ తేడా లేదు. ఎందుకంటే యూపీఏ కూడా ఈ మైనారిటీల కోసం వీళ్ళందరికీ స్కాలర్షిప్స్, సింబాలిక్ ప్లేస్ భగవద్గీతకి ఎడ్యుకేషన్లో యూపీఏ టైంలో కూడా అపోజ్ చేశారు. డిఎంకే కూడా ఇప్పుడు ప్రస్తుతం భగవద్గీతని ఎక్స్క్లూడ్ చేయమంటోంది, ప్రాఫిట్స్కి సంబంధించిన టీచింగ్స్ని ఇన్క్లూడ్ చేయమంటోంది. మరి ఇది ఎపీజ్మెంట్ పాలిటిక్సా, సెక్యులరిజమా? వాళ్ళే చెప్పాలి. ఇంకో పక్క తమిళనాడులో ఎన్నిసార్లు రిపీట్ చేసినా చెప్పచ్చు, అన్నామలైని కొద్దిగా పక్కకి స్లో అయ్యాక బీజేపీ కౌంటర్ టు డిఎంకే ఆర్ టీవీకే అనే దానిలో వెనకపడింది. సోషల్ మీడియాలో కానీ లేదా అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడైనా సరే ఇదివరకు అన్నామలై వెంటనే రియాక్ట్ అయ్యేవాడు, సోషల్ మీడియాలో ఉన్న కనీసం రియాక్ట్ అయ్యేవాడు. ప్రస్తుతానికి తమిళనాడులో ఆ గ్యాప్ కనబడుతుంది. తమిళనాడులో 30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ షిప్ బిల్డింగ్ సెక్టర్కి సంబంధించి 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు దీన్ని తీసుకొని వచ్చింది. ఇన్వెస్ట్ మొత్తం 2 పబ్లిక్ సెక్టర్స్. ఈ 2 పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకింగ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకటి కొచ్చిన్ షిప్ యార్డు, ఇంకోటి మెజగాన్ డాక్ యార్డ్. ఈ 2 కూడా పబ్లిక్ సెక్టర్స్ అండర్టేక్ చేస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. కానీ డిఎంకే పార్టీ పిఆర్ మొత్తం కూడా ఎంకే స్టాలిన్ 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడు ఇవన్నీ అని చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కనీసం మోడీకి థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఎక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ని ప్లెడ్జ్ చేసినందుకు. వాళ్ళు ఎలాగో చెప్పరు, ప్రతిపక్షం కాబట్టి బీజేపీకి కనీసం
తమిళనాడు బీజేపీ పార్టీ అయినా యూనిట్ అయినా ఇలాంటివి చెప్పకుండా మర్చిపోవటం, ఇదే తమిళనాడు ప్రజలకి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళటలేదు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకి ఎట్లా చేస్తోందని చాలా రాష్ట్రాలు ఇదే ప్రాబ్లం. కేంద్రం ఏం చేస్తుంది, ఏమిస్తుంది అన్నది లోకల్గా ఉన్న బీజేపీ క్యాడర్ కానీ నాయకులు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్స్ చాలా చోట్ల చాలామందికి తెలియట్లేదు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో మెట్రోలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, హైవేసు లేదా ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి చెప్పినవి కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ తమిళనాడుకి ఇచ్చింది. తమిళనాడులో బీజేపీ పార్టీ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతోంది. ఆ ఫెయిల్ అవటంలోనే గ్రౌండ్ లెవెల్లో కూడా బీజేపీ తమిళనాడులో వెనకబడింది అన్నది అయితే క్లియర్గా చెప్పచ్చు. కానీ ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ టీవీకే వర్సెస్ డిఎంకేల, టీవీకే వర్సెస్ ఎన్డీఏగా మారుతోంది. కాకపోతే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ టీవీకే రేస్లో ఉంది. ఆ టీవీకే రేస్లో ఉండి ఎవరిని దెబ్బ కొడుతుంది అనేది అయితే మాత్రం ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.